ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, అందరూ బాగున్నారా? పిల్లరా, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మరి ఎంఆర్స్ టీవీ ద్వారా ప్రతి వర్తమానాన్ని వింటున్నారని, ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము భావిస్తున్నాం. ఏమాత్రం ఏ వర్తమానాన్ని పోగొట్టుకోకుండా విశేషంగా విన్న విషయాలను అనుసరించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తే కర్త, యేసుక్రీస్తే కర్త, అన్నిటికీ కర్త, అందరికీ కర్త. కర్త ఆయనే, యేసుక్రీస్తే కర్త. ఏ కర్త అంటే ఆయనే సృష్టికర్త అని మొదటి వర్తమానంలో విన్నాం. తర్వాత ఏ కర్త యేసుక్రీస్తు వారంటే ఆయనే రక్షణకర్త అని రెండో వర్తమానంలో విన్నాం. ఏ కర్త అంటే ఆయనే ఆదరణకర్త అని మూడో వర్తమానంలో విన్నాం. ఈరోజు నాలుగో వర్తమానంలో ఆయనే కర్త, ఆయనే కర్త అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కర్త అంటే సమాధానకర్త అని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చూడాలని, చదవాలని మీ అందరికీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం వాక్యాన్ని చదవగలిగిన వారందరూ వాక్య భాగాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి, దయచేసి 9వ అధ్యాయంలో 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. పిల్లలు ఎవరైనా అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి రాకముందే ఈ లోకంలో ఆయన శరీరధారిగా శరీరాన్ని ధరించుకోగలిగే ఆయన వస్తాడని, ఆయన సమాధానకారకుడని వాక్యం చెప్తుంది. ఆయన బలవంతుడైన దేవుడని, ఆయన నిత్యుడగు తండ్రి అని, ఆయన సమాధానకర్త అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఎవరంటే సమాధానకర్త. ఎందుకు సమాధానకర్త అని చెప్పబడింది? వాస్తవంగా సమాధానకర్త ఎప్పుడు అవసరం అవుతాడు అంటే ఇరువురి మధ్య ఉన్నటువంటి వివాదం, ఇరువురి మధ్య ఉన్నటువంటి కలహం, ఇరువురి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మరి దగ్గర చేయడానికి, సమాధానపరచడానికి సమాధానకర్త అవసరం అవుతాడు. యేసుక్రీస్తుకి ఈ పేరు ఎందుకు అన్వయించబడింది? యేసుక్రీస్తు వారికి ఎందుకు ఈ పేరు పెట్టబడింది? మానవాళికి దేవునికి మధ్య ఆయన మాత్రమే సమాధానం కలిగించారు కనుక నేను ఆ విషయాన్ని చెప్పడానికే ఖచ్చితంగా సమాధానకర్త యేసుక్రీస్తు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ వర్తమానంలో. పిల్లలు గమనించారా? మానవాళికి దేవునికి ఏమైంది? నిజంగా మనం వాక్యాన్ని గమనించినట్లయితే మన పాపం, మన అపరాధం, మన దేవునికి విరోధమైనటువంటి దుశ్చర్యలన్నీ కూడా, మన దోషాలన్నీ కూడా దేవుని నుండి మనల్ని దూరం చేశాయి. అంత మాత్రమే కాదు, దేవునికి మనల్ని శత్రువులుగా మార్చాయి. అలాంటి సమయంలోనే మరలా మనుషులను దేవునితో సమాధానపరచడం కోసం, మనుషులను దేవునితో ఐక్యపరచడం కోసం, మనుషులను మరలా దేవునికి దగ్గరగా తీసుకురావడం కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన వాక్యం చెప్తుంది ఆయన సమాధానకర్త. పిల్లరా, గమనించండి, తండ్రి అయిన దేవుడు తన ప్రజలను పాపంలో దేవునికి దూరమైపోయినటువంటి వారిని, పాపంలో దేవునికి దూరమైపోయిన మానవాళిని తిరిగి తన దగ్గరకు మరి రప్పించుకొని తిరిగి తన చెంతకు చేర్చుకొని వారిని తనతో సమాధానపరచుకోవడానికి ఆయన పంపించినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారే మరి వాక్యం చెప్తుంది సమాధానకర్త. ఆయనే సమాధానకర్తగా వచ్చాడు ప్రియుల. ఆయనే బలవంతుడైన దేవుడు ప్రియుల. మళ్ళా చెప్తున్నాను, దయచేసి వేరువేరుగా ఆలోచించొద్దు. ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే సమాధానకర్త. అద్భుతం కాదు? ఈ వచనాలను మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడెవరు? నిత్యుడగు తండ్రి. ప్రభు ఎవరు? వాక్యం చెప్తుంది బలవంతుడైన దేవుడు ఆయన.
వాక్యం చెప్తుంది ఆయన సమాధానకర్త యగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? శరీరధారిగా ఎందుకు వచ్చారంటే మనల్ని దేవునితో సమాధానపరచడానికి, దేవునికి దూరం అయిపోయినటువంటి వారిని తిరిగి దేవుని దగ్గరికి మరి సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు. కొన్ని వాక్యాలను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరలా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి దూరమై దేవునితో అసమాధానం కలగడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క పాపం, మనుషుల యొక్క పాపం. మనందరి పాపం మనల్ని దేవునికి దూరం చేసింది. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు 59వ అధ్యాయంలో మనం గమనిస్తే వాక్యంలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, మీరు చేసినటువంటి అపరాధాల వలన మీ దేవుని ముఖం మీకు మరుగైందని వాక్యం చెబుతుంది. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మొదటి వచనం జాగ్రత్తగా మీరు చూడండి. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో వాక్యం చెప్తుంది కదా, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏమొచ్చింది? వాక్యం చదువుతున్నాను చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చినని రాయబడింది. మన దోషాలు, మానవాళి దోషాలు, మానవాళి యొక్క పాప అతిక్రమాలు దేవునికి మనిషికి అడ్డుగా వచ్చాయి. మనుషులను దేవుని నుండి దూరం చేశాయి. మనుషులు దేవుని నుండి దూరం అయ్యడానికి కారణమైంది పాపం. అందువల్ల ఇప్పుడు మనుషులు దేవునికి మరి అసమాధానంగా మారిపోయారు, సమాధానంతో లేరు. దేవుని ఎడల కలిగిన సమాధానాన్ని పోగొట్టుకున్నారు. అందుచేత వారిని తిరిగి దేవునితో సమాధానపరచడానికే మరి ప్రభు అయిన దేవుడు మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే వాక్యం చెప్తుంది సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! మానవాళిని దేవునితో సమాధానపరచడం కోసం, మానవాళిని మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు నడిపించడం కోసం, ఆయన ఏర్పాట్లోకి తీసుకోవడం కోసం యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు పంపిన విషయాన్ని, ఇక్కడ రాయబడిన విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సమాధానం అనే పదం బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి కారణానికి చూస్తాం. సమాధానం అనేటువంటి పదం ఆశీర్వచనం ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి ఇలాగా ఈ పదాన్ని మీరు ఉచ్చరించాలని ప్రభువు చెప్పిన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 23వ వచనం, 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. సమాధానం అనేటువంటి మాట ఆశీర్వచనం ప్రియులారా. ఆశీర్వచనం, సమాధానం ఆశీర్వచనంలో భాగం ప్రియులారా. సమాధానం అనేటువంటి పదం ఆశీర్వదించడం కొరకు వాడబడినటువంటి పదం, మనుషులను దీవించడం కోసం. ఈ మాటలు మీరు పలుకుతుండగా నేను ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తాడు. ఈ మాటలను మీరు పలుకుతూ ఉండగా, ఈ వారి మీద ఉచ్చరిస్తూ ఉండగా నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు ప్రియులారా. ఆశీర్వచనం మళ్ళా చెప్తున్నాను, సమాధానం అనే పదం ఆశీర్వచనం. యేసుక్రీస్తు వారు మన జీవితాలకు ఆశీర్వచనం. యేసుక్రీస్తు వారు మన జీవితాలకు ఆశీర్వాదకరమైన సమాధానం అన్నమాట. కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట మీతో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం నేను చదువుతున్నాను, అందరూ చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయము కలవరపడనీయకుడి కొరకు నేను అనుగ్రహిస్తున్నటువంటి శాంతి అని ప్రభు చెప్తున్న సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, మీ అందరికీ నేను ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా వచ్చాడు. ఇప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళతో చెప్తున్నటువంటి మాట, ఇదిగో నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను.
అది లోకం ఇచ్చినట్లుగా కాదు, లోకం అనుగ్రహించినట్లుగా కాదు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను. అక్కడ శాంతి అనే పదం పుట్టినోట్లో ఏం రాయబడిందంటే నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు లేకపోతే ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడు? ఎందుకు శరీరంలోకి వచ్చాడు అంటే తండ్రితో పాపంతో దేవునికి దూరమైనటువంటి, తండ్రికి దూరమైనటువంటి వారిని తిరిగి మరలా తనతో ఐక్యపరచుకోవడం కోసం, వారిని ఏకం చేసుకోవడం కోసం ఆయన శరీరధారిగా లోకానికి మనలను పోలి మనవలే మన శరీరాన్ని ధరించుకోవడానికి కారణమైంది. పిల్లరా, మళ్ళా చెప్తున్నాను మీకు, నేను ప్రభు అంటున్నాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. వాక్యంలో పుట్టినోట్లో రాయబడింది, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చినట్లుగా కాదు. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీయొద్దని ప్రభు చెప్పిన సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని, వాక్యం చదవాలని నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాక్య భాగాన్ని చూడండి దయచేసి. మొదటి వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం దయచేసి నేను చదువుతున్నాను. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందమో. పిల్లల, మనం సమాధానం ఎలా కలిగి ఉంటామంటే యేసుక్రీస్తు ద్వారా అంట నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులముగా తీర్చబడి దేవునితోటి మనం సమాధానం కలిగి ఉంటామని చెప్తుంది. ఎంతమంది విశ్వసిస్తున్నారో ఆ విశ్వాసం ద్వారా వారు దేవునితో సమాధానపరచబడుతున్నారు. వాక్యం చెప్తుంది, ఆ విశ్వాసం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం వారిని నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానం కలిగేలాగా, దేవునితో సమాధానం వారు కలిగి ఉండేలాగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు విశ్వాసం ఉంచారా? ఆయన్ని విశ్వసించి నడుస్తున్నారా? అయితే ఇదిగో ఆయన యందు నీకున్నటువంటి విశ్వాసం మొదట నిన్నేం చేస్తుందంటే నీతిమంతునిగా చేస్తుంది. ఆ తర్వాత దేవునితో నీకు సమాధానాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచని వారైతే ఇప్పుడే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. వారు ఎవరైతే అలా ఉంచుతారో వారు నీతిమంతులని తీర్చబడతారు. అంత మాత్రమే కాదు, వారు మరి దేవునితో సమాధానపరచబడతారు. వాక్యం చాలా అద్భుతంగా రాయబడింది. మొదటి వచనం చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుమో. పిల్లల, మనం దేవునితో ఎలా సమాధానం కలిగి ఉంటాం? ఎలా మనకు దేవునితో మనకు సమాధానం కలుగుతుంది అంటే వాక్యం చెప్తుంది కదా, విశ్వాసం వలన. ఆ విశ్వాసం అనేటువంటిది దేవుని దగ్గరికి నిన్ను తీసుకురావడానికి, నేను నీతిమంతునిగా చేస్తుంది, దేవునితో నిన్ను సమాధానపరుస్తుంది. ప్రైజ్ గాడ్. ఎంతమంది ఇలాంటి ఆశీర్వాదకరమైన సమాధానాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారు? లోకంలో సమాధానం ఉందని మీరు నమ్ముతున్నారా? అనుకుంటున్నారా? ఆలోచిస్తున్నారా? ఒక కుటుంబంలో సమాధానం ఉంటుందా? సమాజంలో సమాధానం కనబడుతుందా? మీరు సంచరిస్తున్న ప్రాంతంలో, మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఎక్కడైనా సమాధానం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? ప్రపంచంలో సమాధానం మీకు కనబడుతుందా? దేశాలకు మధ్య అసమాధానం, ప్రాంతీయ భేదాలు, ఎక్కడ చూసినా అసమాధానం, కొట్లాట్లు, భార్యాభర్తల మధ్య అసమాధానం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య అసమాధానం, ఎక్కడ చూసినా పిల్లల అసమాధానం లోకంలో రాజ్యం వెళ్తూ ఉంది. రాజకీయ నాయకుల మధ్య అసమాధానం, పార్టీల మధ్య అసమాధానం, కుటుంబాల్లో అసమాధానం, అనేక రకాలైనటువంటి విద్యా సంస్థల్లో అసమాధానం, ఎక్కడ చూసినా అసమాధానం. ఈనాడు సేవకుల్లో కూడా అసమాధానం, దేవుని పిల్లలు అనుకున్న వాళ్ళల్లో అసమాధానం. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే మనల్ని ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానం కలిగి ఉండడానికి.
దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం లేని లోకానికి సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. లోకాసు వార్తలు చెప్పబడిన మాట, యేసుక్రీస్తు వారు శరీరధారిగా పుట్టినప్పుడు దేవదూతలు పలికిన మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట మీరు చదవడానికి ఇష్టపడాలని నేను కోరుతా ఉన్నాను. వాక్యం చదవగలిగిన వారందరూ చూడండి. రెండవ అధ్యాయంలో దేవదూతలు ఒక చక్కని కీర్తన పాడారు. ఏంటా కీర్తన? దయచేసి 13వ వచనం. వెంటనే యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే, శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చిన వెంటనే దేవదూతలు కీర్తన పాడారు. ఏంటా కీర్తన అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు వారు పుట్టుకతో లోకానికి ప్రకటించబడినటువంటి వార్త సమాధాన వార్త. ఎందుకంటే ఆయన సమాధానకర్త కనుక. అద్భుతంగా చెప్పాడు యెషయా ప్రవచనం. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడుతుంది. దేవదూతలు ప్రకటిస్తున్నారు, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన సమాధానం కలుగజేయడానికి వచ్చాడు. ఒకానొక సందర్భంలో ప్రభు అన్నాడు, నేను భూమి మీద సమాధానం కలుగజేయడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? లేదు, నా వలన సమాధానం కలగడం కాదు, కానీ కుటుంబంలో సైతం విరోధం కలుగుతుందని ప్రభు చెప్పాడు. విరోధులవుతారు అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? ఒకే ఒక సందర్భంలో చెప్పబడిన మాట అది. కానీ ఆయన సమాధానకర్తే అని చెప్పడానికి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువే కదా అన్నాడయ్యా, ఆయన నేను సమాధానం కలుగజేయడానికి రాలేదు, భేదం కలుగజేయడానికి వచ్చాను, కుటుంబం ఒకరికొకరు విరోధం కలుగుతాయి. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఈనాడు అన్యజనుల్లో నుంచి ఎవరైనా క్రీస్తునందు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ కుటుంబస్తులు ఏమవుతున్నారు చెప్పండి? ఆ రక్షింపబడిన వ్యక్తికి, ఆ నమ్ముకున్న వ్యక్తికి విరోధులు అవుతున్నారు. ప్రభు చెప్పింది అది. నేను ఎవరి జీవితాల్లోకి వస్తానో, ఎవరు నన్ను మరి రక్షణకర్తగా, సృష్టికర్తగా, ఎవరు నన్ను ఆయన వారి కొరకు ఆదరణకర్తగా, సమాధానకర్తగా చేర్చుకుంటారో వారిని లోకం విరోధంగా చూస్తుందనే చెప్పిన భావం అది. నా నిమిత్తం వారు మనుషులకు విరోధులు అవుతారు, కుటుంబంలో వాళ్ళు విరోధులు అవుతారు. భక్తుల చరిత్రలో మీరు చూస్తే, భక్త సింగ్ గారి జీవిత చరిత్రలో మనం గమనిస్తాం ఏంటంటే, ఆయనను గురించి ఇంట్లో వాళ్ళు, ఆయన మరి దేవుని నమ్ముకున్నందుకు, ఆయనను విశ్వసించినందుకు అనేక సార్లు కుటుంబస్తులు అందరూ విరోధులయ్యారు. ఎట్లా ఆయన్ని మరలా తిరిగి వాళ్ళ వైపు, వాళ్ళ కులం వైపు, వాళ్ళ మతం వైపు మళ్లించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయని ప్రయత్నాలు చేశారు శతవిధాలు. చివరికి విషమిచ్చి చంపడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదని మరి ఆయన సాక్ష్యంలో మనం వింటాం. ఎవరు అంటే కుటుంబీకులు. ఎందువల్ల అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల, యేసుక్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించడం వల్ల. అది ఆ సందర్భంలో చెప్పిందే కానీ యేసుక్రీస్తు వారు మాత్రం లోకానికి సమాధానకర్త, తన యందు విశ్వాసం ఉంచిన వారికి సమాధానకర్త. ఆయన సమాధానకర్తగానే వచ్చాడు. పాపంలో పాడైపోయి దేవునికి తండ్రికి దూరమైపోయినటువంటి మానవాడిని సమాధానపరచడానికి వచ్చిన సమాధానకర్త. వాక్యం చెప్తుంది కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ యజమానులకు సమాధానం కలుగు చేయను గాక. మీ పనిపాట్లలో దేవుడు మీకు సమాధానం కలుగు చేయను గాక. ఎవరు ఇశ్రాయేలీల ప్రజలను మరి అక్కడ ఉన్నటువంటి మరి యాజకులైనటువంటి వారు ఈ ఇశ్రాయేలు దేవుణ్ణి వారి తన ప్రజలను, తను ఆరాధించేటువంటి తన ప్రజలను ఆయన వాక్యాన్ని బట్టి ఇలా ఉచ్చరిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. మీకు సమాధానం కలుగును గాక, ఆయన సన్నిధి కాంతి మీకు ప్రకాశింపచేయును గాక అంటే అలా ఉచ్చరిస్తూ ఉండగా దేవుని సేవకులు వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. సమాధానం కలుగజేయడానికి ఇష్టపడ్డాడు, వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు సమాధానం ద్వారా. ఎంత అద్భుతం! దేవునితో మనం సమాధానం కలిగి ఉండడం ఆశీర్వదింపబడటమే. ఇంతకీ వీరు సమాధానపరచబడ్డానికి
ఎక్కడ శత్రువులయ్యారు? ఒక మాట రాయబడింది, మనం దేవునితో సమాధానపరచబడ్డమని చెప్పడానికి ఇదిగో రోమీయులకు రాసిన పత్రికలోనే పౌలు గారు మరొకసారి చెప్పిన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని చూడండి. 5వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దయచేసి వాక్య భాగాన్ని చూడాలి. 10వ వచనం, ఎలయనగా మనం శత్రువులమై ఉండగా. ఎందుకు శత్రువులమయ్యాం? ఎలయనగా మనకు శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. దేవుని కుమారునితో మనం దేవునితో సమాధానపరచబడడానికి గల కారణం ఏమిటి? ఏమై ఉంటుంది అంటే వాక్యం చెప్తుంది, మనం శత్రువులమయ్యామని వాక్యం చెప్తుంది. ఎందుకు శత్రువులయ్యారు? ఎందుకు శత్రువులు అవుతారు? నేను మొదటే చెప్పాను, వారి పాపం దేవునికి వారికి అడ్డుగా మారింది. వారి పాపం వారిని దేవునికి దూరం చేసింది. వారి పాపం మనుషులందరి పాపం అండి. వారి పాపం అంటే ఎవరు అనుకుంటున్నారేమో, మనందరి పాపం మనల్ని దేవునికి దూరం చేసింది, దేవునితో సమాధానం లేకుండా చేసింది. వారికి సమాధానం ఇవ్వడం కోసం ఆయన శత్రువులుగా, వాక్యం చెప్తున్న వారు చేసిన పాపాన్ని బట్టి మనుషులు ఏమయ్యారంటే దేవునికి శత్రువులయ్యారు. ఇంకొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఈ మాట యాకోబు భక్తుడు చెప్తా ఏమని చెప్పాడంటే, ఇదిగో లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలీదా? ఎవడు లోకంతో స్నేహం చేయాలనుకుంటాడో వాడు దేవునికి శత్రువు అవుతాడని చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడండి, వాక్యం చదవండి. మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారునులరా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. లోకంతో ఈనాడు దేవుని పిల్లలు సైతం కలిసిపోతున్నారు, విశ్వాసులు కలిసిపోతున్నారు. తద్వారా దేవునితో సమాధానాన్ని పోగొట్టుకుంటారని ఎంతమందికి తెలుసు? ఎవడు లోకంతో స్నేహం చేస్తానంట వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఎవడు పాపం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపించడం కోసం, రక్షించడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని పాపములో నుంచి విడిపించి నీతిమంతులుగా చేస్తాడు. ఆయన పవిత్ర రక్తం ద్వారా నీతిమంతులుగా చేస్తాడు. ఇక్కడ రాయబడింది ఆయన మరణము ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం శత్రువులు ఎందుకు శత్రువులమయ్యామని చెప్తున్నాను. ఎందుకు శత్రువులమయ్యామంటే వాక్యం చెప్తున్న మాటలు మీరు గమనించారు కదా. ఎవడు లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఎవడు పాపం చేస్తాడో ఆ పాపం దేవునికి మనిషికి మధ్య అడ్డుగా వస్తుంది కనుక వాడు దేవునికి శత్రువుగా మారతాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వాక్యాన్ని చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, రండి మన వివాదం తీర్చుకుందాం. దేవునికి మనుషులతో వివాదం ఉందంట. ఏంటా వివాదం అంటే అక్కడ చెప్తున్నాడు, మీకు కలిగిన మీ అపవిత్రతే నాకు మీకు మధ్య కలిగినటువంటి వివాదం. ప్రియులారా, మనుషులు మరి అసమాధానానికి కారణం కావడానికి ఒకటి పాపం, రెండవది లోక స్నేహం. ఇవి మనుషులను దేవునికి మరి దూరం చేసి సమాధానం లేకుండా శత్రువులుగా మార్చారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువరి శిలువలో దారపోశాడు, మనల్ని దేవునితో సమాధానపరచడం కోసం, నిన్ను నన్ను దేవునితో సమాధానం పరచడం కోసం. వాక్యం చెప్తున్నది, ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన యొక్క మరి శిలువ బలియాగం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలు మరి కడిగివేయబడి, కొట్టివేయబడి, నీతిమంతులంగా తీర్చబడి దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉన్నాం. ఎంత అద్భుతం! అలాంటి సమాధానకర్త నీ హృదయంలో ఉన్నాడా? నీ కుటుంబంలో ఉన్నాడా? ఇప్పుడే ఆహ్వానించు. కుటుంబం గలిబిలిగా ఉందా? నీ వ్యక్తిగత జీవితం అసమాధానంగా ఉందా? ప్రభువుని ఆహ్వానించు. ఎందుకంటే ఆయన సమాధానకర్త. సమాధానాన్ని కలుగజేయడానికి లోకానికి వచ్చిన వాడు. నీ
జీవితంలో సమాధానాన్ని ఇచ్చి నిన్ను శాంతితో నింపడానికి వచ్చిన వాడు ఆయన. అదే యోహాను సువార్తలో మనం చదివాం 14, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటే ఫుట్నోట్లో నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లు కాదు అని చెప్పాడు. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి 14వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఈ మాట చెప్పాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారు అందరూ వాక్యాన్ని చూడాలని, వాక్యం చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియదు. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. సంఘంలో విషయాలు సరిచేయడం కోసం దేవుడు ఎలాంటి వాడంటే సమాధానానికి కర్త. దేవుడు సమాధానానికి కర్త అయితే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు సమాధానకర్త, దేవుడు సమాధానకర్త. ఎక్కడుంది వ్యత్యాసం? ఎక్కడుందా అసమానం? తండ్రి దేవునితో ఆయన సమానంగా ఉన్నాడని ఈ వాక్యాన్ని బట్టి అర్థమవట్లేదు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చదివాం కాదు. ఎంతమంది ఆశపడుతున్నారు దేవునితో నాకు సమాధానం కావాలని? రండి, ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, దేవునితో సమాధానపరచబడతారు, నిత్య జీవానికి మీరు వారసులవుతారు. అందుకొరకే ప్రభు ఈ మాట చెప్తున్నాడు. దయచేసి ఈ మాటలు మీరు గమనించాలి. దేవుడు సమాధానమునకే కర్త గాని అలరికి కర్త కాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని చదవండి దయచేసి. అదేంటంటే బైబిల్లో మంచి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. 16వ వచనం, సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ మీ ప్రతి విధము చేతను మీకు సమాధానము కలుగు చేయండి. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు ప్రభు తానే మీకు సమాధానము కలుగు చేయండి గాక అంటున్నాడు. సమాధానం ఆశీర్వచనం అని నేను సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేసిన విషయం ఇదే. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘాన్ని ఆశీర్వదిస్తూ పలుకుతున్నటువంటి మాట. ఎంతమంది ఆశపడుతున్నారు? మా జీవితంలో సమాధానం కావాలి, మా కుటుంబంలో సమాధానం కావాలి, మా వ్యక్తిగత బ్రతుకుల్లో సమాధానం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానకర్త అని విశ్వసిస్తే ఆయన నీకు నీ కుటుంబానికి సమాధానం కలుగజేస్తాడు. మనల్ని తండ్రితో సమాధానం పరచడం కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నింగికి నేలకు మధ్య వేలాడి తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన కాల్చిన పవిత్ర రక్తంలో మన పాపమంతా కడిగి వేశాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు, దేవునితో మనల్ని సమాధానపరిచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి సమాధానపరచబడతావు. దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు, ఉగ్రత నుంచి రక్షింపబడతావు. ఈ గొప్ప అద్భుత సమాధానం మీ కుటుంబాలకు, మీకు, మీ వ్యక్తిగత జీవితాలకు కలగాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు అలాగున మీకు ఆ సమాధానాన్ని కలుగు చేయను గాక, ఆయన శాంతిని మీకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీరు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు. తండ్రితో మేము కోల్పోయిన సమాధానాన్ని తిరిగి ఇవ్వడం కోసం మీ ప్రాణాన్ని త్యాగం చేసి తండ్రితో మమ్మల్ని సమాధానపరిచారు. మేము లోక స్నేహం చేయడం వలన మీకు మాకు మధ్యలో వచ్చినటువంటి శత్రుత్వాన్ని పోగొట్టడం కొరకే, మీరు సమాధానపరచడం కొరకే ఈ లోకానికి వచ్చారు. మీరు మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు చేసిన కార్యాలకు మేమేమిచ్చి మీ రుణం తీర్చలేం కనుక మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ సందేశాలు, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా అనేకులకు ఈ వర్తమానాన్ని పంపించండి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.